నమస్తే వెల్కమ్ టు SS999 న్యూస్. నేను ఆశా పరమేష్. విశాఖపట్నం గాజువాకలో హోలీ ఫెయిత్ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా కృతజ్ఞతార్పణలు పండుగ వేడుకలను కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఫాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు సింహగిరి హాస్పిటల్ ఎండి కళ్యాణ్, డాక్టర్ హేమలత, డాక్టర్ నిర్మల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ఆహ్వానించడం ఆనందంగా ఉందని, క్రీస్తు బోధనలు ప్రకటించడమే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదవారికి అండగా నిలుస్తున్న చర్చ్ ప్రతినిధులను అభినందించారు. కరోనా విపత్తు సమయంలో కూడా పోలీస్ యంత్రాంగానికి, శానిటైజేషన్ సిబ్బందికి, వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, పేదలకు, వృద్ధులకు, అనాథ శరణాలయాల్లోనూ చిన్నారులకు ఇలా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా హోలీ ఫెయిత్ చర్చ్ నిలిచిందని కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా కరోనా విపత్తు సమయంలో విశేష సేవలందించిన వైద్యులకు, చర్చ్ సిబ్బందికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రోజారాణి, ఆశా, పాస్టర్ ఎస్ రవికుమార్, ఎస్ సురేఖ, పి ఈశ్వర్రావు, రేవ్రెండ్ రాజు, రవితేజ, జిఎస్ రాజు, క్రాంతి కుమార్, ఎస్టి రాజు, పిడి రాజు, ఎస్ ప్రేమ్, ఎస్ ఉదయ్, తిమ్మూతి, జీవన్ కుమార్, సువార్త రాజు, డానియల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన లోపల మనకి ఏదైనా చిన్న తలనొప్పి వస్తే ముందు పరిగెత్తేది ఎవరి దగ్గరికి అంటే డాక్టర్ దగ్గరికి. మరి డాక్టర్ కళ్యాణ్ గారు అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. మనకి ఏ కష్టమైన ముందు ఆ గవర్నమెంట్ మెడిసిన్ వేసుకుంటే చాలా మనకి ఆరోగ్యం ఉంటుంది. ఈ గతించిన 2 సంవత్సరాల్లో మనం చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ మరి ఇంతమంది గ్యాదర్ అవ్వడంలో డాక్టర్లకు మరి కోపం వచ్చింటుంది. ఎంతమంది మాస్కులే ఎవరి దగ్గర అది చర్చిలో మాత్రం మేము తప్పకుండా మాస్క్ వేసుకుని ఆరాధన చేస్తాం. ఇది ఫంక్షన్ దేవుని మీద ఆ విశ్వాసంతో ఈ క్రిస్మస్ నెలంతా డిసెంబర్ 1 నుంచి 31 వరకు ప్రతిరోజు కూడా మరి ఈ నెల చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ బిడ్డలైన వారికి. ఈ యొక్క సంఘం ఏంటంటే వాళ్ళు నిత్యం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన సమయాన్ని మేము కేటాయించుకోవాలి. అది చేతలు ప్రతిరోజు ఏదో ఒక దగ్గర మన విశ్వాసుల యొక్క గృహాల్లో ఒక గంటన్నర ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వైరస్ నుంచి దేవుడు ప్రజలందరినీ రక్షించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. జీవించాలి. ఇటువంటి ఏ నెలకు వచ్చాము ట్రీట్మెంట్. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో 2 డోసులు చర్చిలో ఫస్ట్ 19% ఇక్కడ వెళ్తే చర్చిలో ఉన్న వాళ్ళందరికీ అది ఆ దేవుడు కొట్టేటంటే 2 గారు కొంతమంది వేసుకోవాలి. మాతో పాటు తెలిసిన వాళ్ళందరికీ చర్చి వాళ్ళకి అందరికీ ఏంటంటే కానుకల పండుగ అంటే దేవునికి ఇవ్వడము, ఒకరికొకరు ప్రోత్సాహపరచుకోవడం. మరి ఈ కానుకల పండుగలో బైబిల్ కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 26వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట, అదేంటంటే నిర్దోషినని నా చేతులు కడుక్కుంటును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ నీ ప్రదక్షిణము చేయించు, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ ఆశ్చర్య కార్యములను వివరించును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. రాబోయే కాలంలో మరి ఇంతవరకు మనం నవంబర్, డిసెంబర్ చాలా ఫ్రీగా ఉన్నాం. మరి కొత్త వైరస్ రావడంతో చాలా మంది భయపడుతున్నారు. అది చేస్తున్నాం. దేవునికి కృతజ్ఞత చాలా అలాగే అందుచేతనే దేవుని బిడ్డలైన వారు మేము హృదయం యుధా దేశపు బెత్లెహేమా అల్పవనరావినే కన్నా యుధా దేశపు బెత్లెహేమా అల్పవనరావినే కన్నా దావీదు
దేశపు యూదా దేశపు యూదా దేశపు బెత్లెహేమా అద్భుతమైన యూదా దేశపు యూదా దేశపు యూదా దేశపు బెత్లెహేమా అద్భుతమైన మా చర్చ్ బిడ్డలకి పెద్దలకి పిల్లలకి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను అనుకుంటున్నాను మా అన్న పాస్టర్ రవికుమార్ గారు ఇంద్రాపల్లి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాకు ఆయన గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ చర్చ్ నుంచి మాకు పరిచయం అన్నయ్య. ఈ రోజు వరకు దాదాపు మాకు 20 సంవత్సరాలు ఆయనతో అనుబంధం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా అన్న అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడన్నా ఒకే విధంగా మాకు గౌరవించుకుంటూ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలను మాకు పిలిచి ఇంతటి మంచి కార్యక్రమాలను మాకు ఇన్వైట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఈ రోజు నాకు చాలా ఆనందం పట్టలేకన్నా ఏం మాట్లాడాలో మాట్లాడలేకపోతాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్స్ అండి మీ అందరూ అడగగానే చెప్పినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి బ్రదర్ గారికి, అలాగే మా సిస్టర్ అయినటువంటి మా వదినమ్మ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నా పేరు తులసిరాణి. నేను స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కింద సంవత్సరం కూడా నేను వచ్చాను, మీ అందరికీ నేను తెలుసు. కాకపోతే అప్పుడు మీద పిల్లలు చాలా పెద్దలు అయ్యారు, బాగా కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. డాన్స్ ప్రోగ్రామ్ కూడా బాగా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడికి నేను రావడానికి చర్చికి పరిచయం చేసింది ఆశ. నిజంగా ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి చర్చిలోని మంచి మంచి కార్యక్రమాలు ఒక చర్చి నడుపుతున్న రవి బ్రదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎప్పుడు కూడా ఆ యేసు ప్రభు దీవెనలు ఉండాలి.
మనం చూసాం ఇంతకు ముందు కోవిడ్ వచ్చింది, చాలా మంది మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళే మాయమైపోయారు. మనం ఈ రోజు చర్చిలో ఇలా కూర్చున్నాము అంటే ఆ దేవుడు, ఆ యేసయ్య ఆశీర్వాదం ఉండబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాము. కనుక ఏదైనా మనం చేసే ప్రతి పని మనకి ఎప్పుడు ఆ యేసయ్య ఎల్లవెల్ల తోడుగా నీడుగా ఉంటూ మనల్ని సృష్టించింది ఆయనే. కనుక మనకి ఏం చెయ్యాలో, నా బిడ్డ ఎక్కడ దారి తప్పిపోతుందో, లేకపోతే నా బిడ్డ ఏ ఆపదలో ఉందో, లేకపోతే నా బిడ్డ ఏం చదువుతుందో, ఏ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుందో అనేది ప్రతిదీ కూడా ఆ యేసు ప్రభు బిడ్డలను కనుక మన మీద కంపల్సరిగా యేసు ప్రభు ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరు పిలిస్తే మనం వెళ్ళేది అని గర్వం, అదృష్టం. అలాగే ఆయన కూడా యేసు ప్రభు దీవెనలు ఎప్పుడు ఉండాలని, రానున్న రోజుల్లో ఇంకా 10 మందికి ఉపయోగం. అలాగే మీ చర్చలో మరి మా పాస్టర్ గారు సంబంధించి గౌరవించడం, మంచి సేవ చేస్తారు. సేవ నేను చేయలేదండి, అతను చేయించారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, ఇందులో నాకు ఏం లేకపోయినా పిలిచి నాతో చేయించి, నా మొట్టమొదటి హుదూద్ తుఫాన్లో వచ్చేటప్పుడు మొత్తం సర్వం కోల్పోయేది. మొత్తం చాలా మందికి చిన్న చిన్న కొడుచులు, పెద్ద పెద్ద ఇల్లు కూడా పోయాయి. అలాంటి సమయంలో పాస్టర్ గారి గురించి ఏం చేద్దామని చెప్తే, మరి అక్కడ ఏమి ఎవరిని రూపాయి ఆశించుకుంటే ఎలా చేశారో తెలియదు, కానీ రోజు ఒక మొదలుకొని అనకాపల్లి వరకు ఒక పెద్ద లారీ లోడ్ వేసుకొని వ్యాన్, ఎక్కడ ఇల్లు పోయి రేకులు ఎగిరిపోయి ఉంటే వాళ్ళకి ఒక బ్లాంకెట్, దుప్పటి, లుంగి, చీర, వండుకోవడం సామాన్లు కూడా ఇచ్చి అంత కార్యక్రమం చేశారు. ఎవరిని కూడా ఎవరిపై ఆశించలేదు, మరి ఆయన అలాగే సమీకరించారు, ఏంటో తెలియదు, అంత సేవ చేశారు. అందులో కూడా నన్ను భాగస్వామ్యం చేసి మొత్తం తిప్పారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, పాక క్రిస్టియన్ వాడుగా, ముస్లిం వాడుగా, హిందూ వాడు చూడదు, ఆడు బాధితుడు మనం ఇచ్చేయాలి, అంత సేవ చేశారు. ఈ చర్చ తరఫున మరి ఎక్కడ ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ నేను ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి పాస్టర్ పాస్టర్ గారు, రవి గారు, సిస్టర్ శ్రీరేఖ గారు, వీళ్ళు సేవలో మటుకు చాలా ముందుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, కరోనా టైంలో మరి ఫస్ట్ టైంలో బాగా ఆవిడే సొంతగా ఉండి మనం చేద్దాం చేతుతో ఉండి ఇక్కడి నుంచి అనకాపల్లి చూడడం వరకు పోలీసులకి, శానిటరీస్ కి, రోడ్డు మీద ఉన్న వలస అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పిలిచి మంచి భోజనం పెట్టి అలాగే 3 సార్లు ఇక్కడ మన చర్చి నుంచి వెళ్ళేది. అందులో కూడా నాకు భాగస్వామ్యం చేశారు. 2 ఏళ్ళు నాకు ఆరోగ్యం బాగాలేదు, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా అనేవాడిని. ఇప్పుడు బాగున్నాను, మాట్లాడితే ఒక మాట చెప్పడానికి వెనక్కి వచ్చింది. 80 గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అంటే మరి చాలా మందికి వారిని పట్టించేవారు, వారి జీతం వస్తుంది కదా. హెల్త్ సర్వీస్ చేయడంలో చాలా నమ్మకమైన వారు, చాలా ఫ్యామిలీ. ఓకే, అదేలాగే మీరు కూడా చక్కగా చక్కగా మాస్టర్ గారి మన సంఘంలో ఈ క్రిస్మస్ దినాలు, క్రిస్మస్ అంటే మనము ఒకరికి ఒకరు గౌరవించుకోవడం, కానుకలించుకోవడం. యేసు ప్రభు పుట్టిక మానవాళికి రక్షణను, సంతోషాన్ని ఇచ్చింది. అటువంటి దినంలో మరి డాక్టర్ గారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. గట్టిగా దెబ్బకొట్టండి. ఇప్పటికి చాలా సర్వీస్ చేస్తున్నారు. మరి అటువంటి వారికి మనం గౌరవించడం చాలా మనకు ఆశీర్వాదం. అది చేత మరి పాస్టర్ గారు మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దేవుడి తర్వాత దేవుడిగా ప్రజలందరూ నమ్మేవారు డాక్టర్ని, కానీ వారు దేవుడు కాదు, కానీ దేవుడి రూపంలో సహాయం చేసే వ్యక్తి. అందుకే వారి కొరకు మనందరూ కలిసి ప్రార్థన చేయాలి. శక్తి గల దేవా తండ్రి, ఈ సంవత్సరం యొక్క ఈ చివరి దినాన్ని మా జీవితంలో చీకటి పారుపోయి వెలుగుగా ఈ లోకాన్ని
ఈ ప్రజలు ఎన్నో అల్లగొలలో రకరకాల వ్యాధులు ములుగుతుండగా నీ దాసుడా నీ కుమార్తె ఎంతో ప్రేమను చూపిస్తూ అవునయ్యా అది నీవే ప్రేమ గది నీ ద్వారా వచ్చేయ్యా ఆ ప్రేమ ఆదుకుంటుంది బలపరుస్తుంది ఆదరిస్తుంది ఓదార్చిదయ్యా అటువంటి నీ కుమార్తెకి ఆ జ్ఞానం ఇచ్చాం అనేకని ఆదరించి వారి చక్కని వైద్యం ద్వారా స్వస్థత బట్టి సాక్షిగా ఉండాలి వారి నీ కుమార్తెని ప్రభావం దర్శించి అభిషేకించుకో బలపరచు వారి ట్రీట్మెంట్లో నీవు ఉండయ్యా వారికున్న సమస్యలన్నీ యేసునామములో దూరపరిచి నూతన శక్తి బలము ఇచ్చారు ఆశీర్వదించమని యేసు నామములో వేడుకున్నాం ప్రభువా ఆమేన్ హల్లెలూయా. నమస్కారములు. పిల్లలందరికీ నా శుభాశిస్సులు. మీ అందరితో ఇలా ఈ రోజు గడపడం ఎంతో ఆనందంగా ఉంది. మన ఇంతవరకు పెద్దలందరూ ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. మనందరికీ అవి రియల్ గా మారల్ సపోర్ట్. మన మైండ్కి మన కోసం మంచి కోరే వాళ్ళు ఇంతమంది ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది. అందులోని మనందరిలో కూడా అంటే క్రీస్తు శకం పూర్వము తర్వాత లాగా కోవిడ్ ముందు తర్వాత అయిపోయి మన మానసిక పరిస్థితులు. ఈ మానసిక పరిస్థితులు ఎలా చూసామంటే మనకి ఎంత మంది ఉన్నా కూడా కోవిడ్ టైంలో అంటే మేము డాక్టర్స్ గా కళ్ళారా చూసాం. అప్పటికీ ఆ స్త్రీలు అయితే ఆ బెడ్లు ఎవరికి అంటే బెడ్స్ దొరక్క ఆక్సిజన్ అందక ఆ కష్టాలు మనిషికి ఎలా ఉంటాయనేది ఇంకా ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత మంది సొంత వాళ్ళు ఉన్నా కూడా ఎవరు చేరకపో అంటే ఇంకా అక్కడ దగ్గరికి రాలేరు. ఎందుకంటే ఎవరు వస్తే ఎవరికి ప్రాణాపాయం అవుతుందని మేమేమో ఈ కిట్స్ వేసుకుని వెళ్ళి చేసినా కూడా కంప్లీట్ గా ఎన్ని రోజులు చేయగలం చేసే వాళ్ళం ఆల్టర్నేట్ గా మారే వాళ్ళం. రియల్ గా కేజీహెచ్ లో చెస్ట్ హాస్పిటల్ ఎలా తిరిగామో మాకు ఇప్పటికీ గుర్తుంది. కాకపోతే చాలా ప్రాణాలు మనకి ఇష్టమైన వాళ్ళు అయితే ఎంతో మంది ఆ కళ్ళ ముందు అలాగా ఇలా జస్ట్ అంటే ఇంప్రూవ్ ఉండడం లేకపోవడం ఇంతేనా తేడా అనిపించింది. ఆక్సిజన్ అప్పటికే ఇంప్రూవ్ అయ్యేది బాగుంది అనుకునే వాళ్ళం. మళ్ళీ 2 days లో మళ్ళీ అది సాచురేషన్ లెవెల్స్ పడిపోయి ఏంటి అర్థమయ్యేది కాదు. నాలెడ్జ్ అంతా ఏమవుతుంది ఎంతమందిని చూసుకునే వాళ్ళు ఇన్నాళ్ళు సర్వీస్ లో రియల్ గా ఈ 25 years సర్వీస్ లో ఈ కోవిడ్ అనేది మనకి డిఫరెంట్. ట్రీట్మెంట్ ఏం చేస్తున్నాం ఎంతమంది ఉన్నా సరిపోవట్లేదు. ఇదంతా కూడా అయోమయంగా మనకు అందరినీ ఎంత అతలవిత్తలం చేస్తుందో మనకు తెలుసు. అందుకని లైఫ్ అంటే ఎంతో వాల్యుబుల్. ఇలాంటి ఆనందకరమైన అంటే మనకి యెహోవా మీ అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చి అందరూ హ్యాపీగా ఉండేటట్టు. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కూడా December 25th చాలా బిజీ అయిపోతాను. ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో పాటు కేజీహెచ్ దగ్గర అక్కడ టౌన్ లో జగదంబ దగ్గర చర్చికి వెళ్తుంటాను. అలానే వాళ్ళు ఇంటికి లంచ్ కి వెళ్తుంటారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మెడికల్ కాలేజీలో అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. అందరి ఇంటికి ఒకేసారి రాలేను కాబట్టి ఒక్కొక్కరి ఇంటికి వస్తాను. మిగతా వాళ్ళకి విషెస్ చెప్పుకోవడం రియల్ గా నైట్ 12 నుంచే ఒక బిజీ మొదలవుతుంది. మనందరికీ కూడా క్రిస్మస్ వస్తుందంటేనే కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు ఉంటది. అప్పుడు కూడా ఇప్పుడు కోవిడ్ అంటే ఫస్ట్ టైం మనకి అవగాహన లేదు. సెకండ్ టైం అవగాహన వచ్చేసరికి చాలా లాస్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరు కూడా మన గ్యాదరింగ్స్ లో అందరూ కలవడం అనేది చాలా ఆనందమైన విషయం. ఇలా కలిసి ఉండడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడ చూసినా లోన్లీగా ఫీల్ అయిన వాడే. ఎందుకంటే కుటుంబాలు చిన్నవైపోయి చాలా మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల మనకి ఎవరున్నారు రియల్ గా కష్టం వస్తే ఎవరు నిలబెట్టాలనేది ప్రతి ఒక్కరిలో ఆ భయం ఉండిపోయింది. మనం చేయగలిగిన సాయం మేము చేస్తామని అంటే ఏదో ఒక నిమిషం మాట్లాడేయడం పొగిడేయడం అలాంటి మాటల కన్నా మేము ఉన్నామనే ధైర్యాన్ని కల్పించాలి కష్టంలో ఉన్న వాళ్ళకి. ఆ ఒక్క విషయం ఎవరు మర్చిపోకూడదు. అలానే ఇలాంటి క్రిస్మస్ లో ఆనందంగా ఎన్నో జరుపుకోవాలి. మీరు ఎవ్వరూ మర్చిపోయిన విషయం ఏంటంటే మాస్క్ హ్యాండ్ వాష్ మాత్రం మనం కొన్నాళ్ళ వరకు కరోనా ఫ్రీ కంట్రీ అయినంత వరకు అన్ని కంట్రీస్ నుంచి ఈ పాండమిక్ డిసీజ్ నుంచి బయటపడేటంత వరకు తక్కువ కేసులున్నా ఎక్కువ కేసులున్నా ప్రతి ఒక్కరూ ఆ జాగ్రత్తలు పాటించి దాంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. మనకి ఇమ్యూనిటీ పెరగాలి. ఫ్రూట్స్ అని ఆకుకూరలని కంపల్సరీగా మనకి ఏంటంటే టెంపరీగా టేస్ట్ ఉన్న బిర్యానీలు పులిహోరాలు నచ్చొచ్చు కానీ ఆకుకూరలు పప్పులు ఎగ్ ఇవన్నీ కూడా మిల్క్ తీసుకొని ఆరోగ్యాన్ని ముందు కాపాడుకుంటే మన లైఫ్ ఉంటే కదా మనకి ఇలాంటి వేడుకలు ఎన్నో మనం చేసుకోగలం. ఇప్పుడు డాక్టర్ హల్లెలూయా ఆరోగ్యంగా ఉండ
రోజుకి ఎంత టైం అయినా రాత్రి ఎంత టైం అయినా ఎవరైనా వస్తే వ్యాక్సిన్ వేయడం, వారందరికీ ఎంత గురించి చెప్పడం, మీకు ధైర్యంగా ఉండండి చెప్పి ప్రోత్సాహపరిచే డాక్టర్ గారు మనకి మన మేడం గారిని అయితే లాస్ట్ వీక్ రావాలనుకున్నారు. అయితే మేడం గారు వచ్చి వెళ్ళిపోతామంటే ఫంక్షన్ కాదు, అలాగే డాక్టర్ గారిని కళ్యాణ్ గారితో పాటు పిలుద్దామని అప్పుడు తీసుకొచ్చి డెలివరీకి వెళ్ళారు, మ్యారేజ్కి వెళ్ళారు మేడం. మరి మేడం అలాగే మీరు వెళ్ళిపోండి. మరి డాక్టర్ గారు ఇంకా ఉన్నారండి, నేను రాగానే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఎలా చేయాలి ఏంటి ఏం అర్థం కాలేదు. మీ అందరి సపోర్ట్, మా ఆశా వర్కర్ సపోర్ట్ లేదే నేను ఇప్పుడు ఈ ఆనర్ తీసుకోలేకపోయింది దాన్ని. ఎందుకంటే నేను సర్వీస్ లోకి వచ్చిన వెంటనే నాకు కేరళ నగర్, వికాస్ నగర్ ఇవన్నీ ఒక్క రోజే ఒకసారి అయితే ఒక రోజు 77 పాజిటివ్ కేసెస్ ఈ ఏరియాలో. ఆ 77 పాజిటివ్ కేసెస్ అంటే ఏం చేయాలో ఎక్కడ పంపాలో ఏం అర్థం కాలేదు, అంతా కొత్త. వెంటనే మా ఆశా వర్కర్ చిత్రం నా వెనకాల నుండి మేడం ఇక్కడ పంపిద్దాం అక్కడ పంపిద్దాం, రవి గారు పాస్టర్ గారి పేరు ఎక్కువ వినిపించేది నాకు. ఆయనకి చెప్తాం ఆయన చేస్తారు అని చెప్పేసి. కానీ ఈవేళ ఆనర్ తీసుకుంటున్నానంటే దానికి నాతో పాటు మీ సపోర్ట్ కూడా ఉంది. మీరు కూడా నాకు సపోర్ట్ చేశారు కనుక నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను, లాస్ట్ టైం మనం ఇలాంటి గ్యాదరింగ్స్ ఏమీ చేసుకోలేకపోయాం. ఎందుకు చేసుకోలేకపోయాం? కరోనా వల్ల. కానీ మళ్ళీ అది మనం కంబ్యాక్ చేసి చేసుకుంటున్నాం అంటే దానికి మనం కంబ్యాక్ చేసాం. కానీ మళ్ళీ ఎవరు మాస్క్స్ లేవు, శానిటైజర్స్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సెలబ్రేట్ చేసుకోవాలంటే మనము మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అప్పుడే మనం సెలబ్రేట్ చేసుకోగలం. లేదంటే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాము, ఎవరి ఇంట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఒక గ్యాదరింగ్ అయి గ్రూప్ గా సెలబ్రేట్ చేసుకుంటేనే క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా హ్యాపీగా చేసుకోవాలి మనం. సో పిల్లలందరికీ చెప్తున్నా, మాస్క్ లేవు ఎవరి దగ్గర. సో ఈ వేడికంతా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్స్ బ్యాగ్ లో పెట్టుకోవాలి మీ స్కూల్ బ్యాగ్స్ లో, సరేనా? అందరూ వ్యాక్సిన్ మిగిలిపోతే వేసుకోవాలనుకుంటే సెకండ్ డోస్ అయినా ఫస్ట్ డోస్ అయినా ఏ డోస్ అయినా నాకైనా కాల్ చేయండి, లేదంటే పాస్టర్ గారికైనా చెప్పండి, ఆయన నాకు కాల్ చేసి చెప్తారు. వ్యాక్సిన్ అవైలబుల్ గానే ఉంది మన దగ్గర. మీ తరపున ఎవరు వేయించుకోవాలనుకున్నా సరే వచ్చేయండి. అందరికీ శుభ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, ఒకవేళ తప్పులుంటే క్షమించండి. వెనకరా ఉండాలి.
ఆనందంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఈ అనుభవం ఒక డాక్టర్ ఉంటే ప్రజలు కూడా అదే సంతోషాన్ని, సమాధానం ఇస్తారు. దేవుని యొక్క వాక్యం ఒక మాట ఉంటుంది, దయచేసి తిరస్కరించకూడదని దేవుని వాక్యం రాయడం ఏంటంటే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యబంధులు, ఉపదేశబంధులు, ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానము పాత్రలుగా ఎంచవలేదు. అనగా ఉపదేశం, మీరందరూ కూడా ఉపదేశం చక్కటి ఇప్పుడు మేడం గారు సలహాలు ఇచ్చారు, మాస్క్ వేసుకోవాలి, ఇలా బైబిల్లో ఉంది. అంచేత మన డాక్టర్ గారు, ఇక్కడ కూరుకునే డాక్టర్లు అందరూ కూడా, ఆశా వర్కర్ అందరూ కూడా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన అందరూ కలుపుకోండి. మీ చేతులు ఎప్పటిలాగే ప్రభా ఇలాంటి వైద్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణాన్ని తెగించి ఉద్యోగం పెట్టారు. మనం భయపడ్డాం, కానీ మనకు ట్రీట్మెంట్ చేయడం వరకు ప్రాణాలు ఇచ్చేవారు డాక్టర్. ఆ సామాన్య ప్రజలు కాదు, వారిని గౌరవించాలి. మీరు యొక్క అందరి యొక్క దీవుల వల్ల కావాలి. అందరి చేతులపై మనస్ఫూర్తిగా వారిని దీవిస్తాం. అందరు దేవుడికి స్తోత్రం చెప్తాం. సర్వుడుగా సర్వశక్తి గల దేవ, లోకంలో మానవుని పుట్టించో, మానవుని నీ మాట వినకపోవడం వల్ల, అనేక తొందరపాట్ల వల్ల, అనేక సమస్యల వల్ల వ్యాధిగ్రస్తులు అయ్యిపోతే నాయన వారిని బాగు చేయడానికి మంచి జ్ఞానవంతుల్ని, గుణవంతుల్ని, ధైర్యవంతుల్ని ఏర్పాటు చేసే వారే డాక్టర్లు, వారే వైద్యులు. వారి ప్రతి పరిస్థితిని పరిశీలించప్పుడు వారు ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి పరిశీలిస్తారయ్యా. వారికి అటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చావు. నువ్వు పైసల వల్ల, ఈ మందు వల్ల నువ్వు బాగుపడిపోతా ఉన్నారు. అవును, దేవుడి యొక్క దూతల యొక్క స్వరాలు ప్రతి పేషెంట్లో వినపడినప్పుడు వారికి ఎక్కలేదు ధైర్యం, బాధ దొరుకుతుంది. అటువంటి ఈ డాక్టర్ అందరికి వారు మరికి కళ్యాణ్ గారు మీకు తెలుసు, తన హాస్పిటల్ అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని సంతోషపరిచి, ధైర్యపరిచి తిరిగి పంపిస్తుంటారు. వారికి ఆశీర్వదించయ్యా, నీ కృపాస్తవ బిడ్డ మీద ఉంచయ్యా, నీ కాపుదలు దయచి, నీ పరలోక దేవతల చక్కబడి ఎప్పుడు వారు ఆశీర్వాదం తగిన జ్ఞానము తెలియజేసి వారు ఎవరిని ముట్టినా స్వస్థపరిచారు. తండ్రి, పరలోకపు తండ్రి, నీ కార్యం జరిగించి ఆశీర్వదించి గెలబడిన వారు ప్రతి ఒక్కరిని దర్శించి వారు చేస్తున్న ప్రతి కార్యం, ప్రతి మేరీ క్రిస్మస్. దేవుడు అంటే ఎవరు? దేవుడు అన్న మనలోనే ఉన్నారు. ఒకరు దాహం తీర్చేవాడు దేవుడు, ఒకరు ఆకలి తీర్చేవాడు దేవుడు, ఒకరు కష్టంలో ఉన్నవాళ్ళు దేవుడు. ఇందాక రవి గారి గురించి చెప్తుంటే నాకు దేవుడు రూపం ఆయనలో నాకు కనబడింది. ఆయన పెద్దలు రవి గారి గురించి చెప్తున్నప్పుడు అక్కడెక్కడో నీటి సమస్య ఉందని చెప్పి ఈయన వాటర్ దాహం తీర్చారు. కోవిడ్ అప్పుడు నాకు తెలుసు ప్రత్యేకంగా అందరికీ ఫుడ్, గ్రాసరీస్ అన్ని పంచారు రవి గారు. అప్పుడు నాకు కార్యక్రమం పిలిచారు. అండ్ ఏ కార్యక్రమంలో ఆయన రవి గారు ముందరుంటారని ఆయన ఆలోచన విధానం. రెండోది, చర్చ్ చూస్తూనే తెలుస్తుంది ఆల్మోస్ట్ ఫుల్, ఖాళీ లేదు అసలు ఎక్కడ. రవి గారు మీరు ఆలోచించండి, ఇంకా పెద్ద చేయాలి కదా. రోజా గారు మీరు పట్టుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర వరకు వెళ్ళి ఇది ఇంకా చర్చ ఇంకా పెద్ద పెద్దది అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సొసైటీ ఎలా అయిపోయిందంటే, డాక్టర్ అన్నది జస్ట్ దేవుడు పంపించిన మేము మనుషులమే. వాళ్ళని ఇలా సత్కరిస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ మనిషికైనా ఇన్నాళ్ళు బతకాలి అని దేవుడు రాసిపెట్టుంటే అంతవరకు. డాక్టర్లు మేము దాన్ని దేవుడు మా రూపంలో మేము వైద్యం చేస్తే వాళ్ళు బతికారంటే మా గొప్పతనం కాదు, అది దేవుడు ఇచ్చిన ఆశ అంతే. సో మేడం అందరూ చెప్పినట్టు కోవిడ్ అన్నది ఇంకా ఉంది. నేను దాని గురించి ఎక్కువ మీకు భయపెట్టించను. బట్ ఒమిక్రాన్ వేరియంట్ అన్నది వస్తుంది, మీరు అందరికీ తెలుసు. లాస్ట్ టైం నేను వచ్చిన టైంలో కిడ్స్ ఎఫెక్ట్ అవుతారని అనుకున్నాం. అప్పుడు నేను మీకు చెప్పాను కూడా, మీ అందరి ప్రేయర్స్ అందరి వల్ల లక్కీగా మన ఇండియాలో కిడ్స్ ఎఫెక్ట్ అవ్వడం చాలా తక్కువగా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీ ప్రేయర్స్ చేస్తూ ఆల్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఆల్ వాట్ ఎవర్ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తుంటే మేబీ ఒమిక్రాన్ 3rd వేవ్ ఫిబ్రవరి అంటున్నారు.
మేబీ దాన్ని కూడా మన ప్రేయర్స్ తో అండ్ మన రెగ్యులర్ ప్రాక్టీస్ తో ఓవర్కమ్ చేస్తాం, చెయ్యాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వెనకన్నా సున్నితమైన మనసులో అనిపిస్తుంది నాకు. ఎనీ ప్రోగ్రామ్ మా తరఫున డాక్టర్స్ వైజ్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఎనీథింగ్ మా సాయం కావాలి అంటే మాత్రం రామన్ గారి కొడుకుగా నేనైతే వెనక్కి ఖచ్చితంగా మా వంతు సాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఏం చేయాలి, ఎందుకంటే ఫండ్స్ గురించి చాలా మంది వస్తుంటారు. మాకు కూడా ఒక్కొక్కసారి ఇస్తాం కానీ మాకు తెలియదు జెన్యున్ గా రీచ్ అవుతుందా లేదా అని. ఎప్పుడైనా పబ్లిక్ అంత క్లియర్ గా చెప్తున్నారు రవి గారిది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అంటే, ఇలాంటి వాళ్ళకి మాకు డొనేట్ చేయడానికి కూడా సెకండ్ థాట్ ఉండదండి. డెఫినెట్ గా ఈ చర్చ్ కి రవి గారికి మేము ఎప్పుడు నో చెప్పే ప్రసక్తే ఉండదు. అండ్ డబ్బులు ఉన్నా లేకపోయినా ఎవరైనా సింహగిరి హాస్పిటల్కి వచ్చినప్పుడు రవి గారు చెప్పినా చెప్పకపోయినా రవి గారి పేరు చెప్తే మాత్రం మీకు బిల్లు తర్వాత చూసుకున్నా అండి. వైద్యం మాత్రం మీకు ముందర ఉంటుంది, ఎవరు కంగారు ప్రేమించి మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తారని ప్రభుత్వం వందనాలు చెల్లిస్తున్నాను. రోజా రాణి గారికి ఆ బొమ్మతో ఆంటీ గారు సన్మానిస్తారు. చెప్పలు కడదాం అందరం. మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. గట్టిగా చెప్పలు కడదాం. ఆయనకి కూర్చున్నట్టుగానే ఒక్కొక్కరికి అంతకం జరుగుతుంది. మరి అది దేవుడి గారు ఒకసారి స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం. తిరిగి వెళ్తున్న మన బిడ్డలందరినీ ప్రభు యొక్క ఆశీర్వాదంతో ప్రభు యొక్క ఆత్మతో మన బిడ్డలందరినీ బలపరిచి నడిపించేలాగా ప్రభు మన స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం. వచ్చిన గౌరవంగా మన ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి వచ్చిన పెద్దలందరినీ ప్రభు యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించేలాగా ప్రభు మన స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం తండ్రి. మరి యొక్క భోజన కార్యక్రమం అన్ని కూడా ప్రభు ఉండి నడిపించేలాగా ప్రభు మన స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం. అక్షరికరుడా గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ బిడ్డలు ప్రేమించి ఈ సంవత్సర కాలం అంతా మీ బిడ్డలకి కాచి కాపాడు మీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి వచ్చిన మేమందరినీ ప్రభా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు నియమించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ కృపలో నింపి నడిపించండి. భయంకరమైన సిచ్యువేషన్ నుంచి తప్పించి మమ్మల్ని ఈ రోజు వరకు కాచి కాపాడు. ప్రభుత్వాన్ని వైరస్ కొత్తది వస్తుందని తల్లిదే వస్తుందని ప్రజలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. ప్రభా అయినా నీ కృప దయచేసి స్వస్థత దయచేసి మా దేశానికి సమాధానం దయచేసి నీ యొక్క వాక్యం సెలవించి నీకు మొదలు పెట్టిన ఎలా ప్రభా నీవు తప్పక విని ప్రభదేవంతని దేశానికి స్వస్థతను ప్రజలకి సమాధానము అనుభవించే గొప్ప దేవుడి కనుక ఆ నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం తండ్రి. నీ కృపను దయచే మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని
మీ యొక్క కరుణతో ప్రభా నీ దక్షిణ హస్తంతో స్వస్థత ఇచ్చి ఇంకా ప్రభా మీ స్వార్థ ప్రకటించడానికి మీ ప్రేమను ప్రకటించడానికి మీ బిడ్డలు ఎన్నుకో ప్రభా నీ కాపుదల దయచేయండి. ఈ 21 ప్రభా ప్రతిరోజు క్రిస్మస్ వేడుక మిమ్మల్ని స్తుతిస్తూ కనిపిస్తూ కనబడుతున్నాం తండ్రి. ప్రభా యొక్క కార్యక్రమంలో కూడా ఈ రోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అంతటినీ నీ ఆత్మచేత నడిపించాం. రేపు 25 క్రిస్మస్ వరకు యావత్ ప్రపంచంలో చీకటిని పాల్గొనడానికి రక్షకుడిగా జన్మించిన ఆ క్రిస్మస్ ఆరాధన వరకు, కొత్త సంవత్సర ఆరాధన వరకు నీ బిడ్డలని మీరు కాచి కాపాడి నడిపించండి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి వెళ్తున్న మా బిడ్డలందరికీ సంతోషం, మీ సమాధానం, మీ గొప్ప ఆశీర్వాదం దయచేయండి. ఈ యొక్క ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం నేడు ప్రభా హార్వెస్ట్ ఫెస్టివల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి గెస్ట్లకి సదాకాలం తోడైండును గాక. తీసుకుని వెళ్ళేసిన మరి వెళ్ళిన వారందరూ కూడా సార్ మీరు అందరూ తీసుకున్న వారు కింద అరేంజ్ చేసినటువంటి ప్రేమ వీళ్ళని తిరిగి దేవుని యొక్క దీవెనలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరికీ మేము దయచేసి మాతోటి సహకరించాలి. మీరు అంత డిసిప్లైన్ ఉంటే అంత గుడ్ గిఫ్ట్ మీకు వస్తుంది. మరి బయట శాంపిల్ కూడా మూట పెట్టుకుని రెడీగా ఉన్న గిఫ్ట్స్ తోటి గట్టిగా వస్తుంది చెప్పడం వల్ల మరి అందరికీ స్వీట్లు చేసిన అందరికి కూడా ఇలా వెళ్ళాలన్నమ్మా, కొద్దిగా గైడ్ చేయండి. ఇలా వెళ్ళాలన్నమ్మా, దయచేసి ఇలా వెళ్ళాలండి బాబు.